వెల్కమ్ టు జేఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబురు అందించినట్టుగా చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల 5 డిఏలు పెండింగ్లో ఉండగా అందులో 1 డిఏను అందిస్తున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని మీద చర్చించడానికి స్టేట్ టీచర్స్ యూనియన్ ఎక్స్ ప్రెసిడెంట్ భుజంగరావు సార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, ముఖ్యంగా మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వార్త ద్వారా సంతోషంగా ఉన్నట్టున్నారు సార్. ఎందుకంటే ఇక్కడ 5 డిఏలు పెండింగ్లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు అందులో 1 డిఏను ప్రకటిస్తూ ఈ విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. డిఏను ఉద్యోగులకు అందిస్తామన్నట్టుగా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మల్లేష్ గారు, మీరు చెప్తున్న దానిలో ఉంది కదా సమాధానం. 5 పెండింగ్ 1 ఇచ్చాడు. 5 పెండింగ్ అంటే 1 ఇచ్చిండు అంటే 4 ఆగినట్టే కదా. ఇక చెప్పుకొని మురువా, చూసుకొని ఏడువా. 5 డిఏలను చెప్పుకొని మురువా. 1 డిఏ అయితే చెప్పుకొని ఏడువా. 1 వచ్చిండు, 4 రాలేదని చెప్పుకొని ఏడువా. ఈ బాధ ఇప్పుడే కాదు, రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వస్తే పరిపాలనకు వచ్చిన కాడ నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల బతుకులే ఇట్లున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2023 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా ఇప్పుడు జీపీఎఫ్కి యాడ్ చేస్తామని కూడా ఒక వార్త చెప్పుకొస్తారు. నేనేమంటున్నా అంటే, నేను ఒక గెజిటెడ్ అధికారుల సంఘం మీటింగ్ జరిగింది. వాళ్ళు డైరీ ఆవిష్కరణ చేశారు. రేవంత్ రెడ్డిని చూస్తే నాకేమనిపించిందంటే, ఆ న్యూస్ చూసేటప్పుడు రాను అంటూనే రేవంత్ గెజిటెడ్ సంఘ డైరీ ఆవిష్కరణకు వచ్చానో రేవంత్, కాదంటూనే రేవంత్, కోసుక తిన్న రూపాయి లేదన్న రేవంత్, 1 ఏడ్చుకుంటా ఇచ్చనో రేవంత్ రెడ్డి అని అనిపించింది నాకు. నన్ను కోసుక తిన్నా రూపాయి లేదు, నన్ను వండుగా తిన్నా రూపాయి లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, వచ్చేదే 18,500 కోట్ల ఇన్కమ్ ఉన్నది, అందులోకెళ్ళి వీళ్ళన్నీ వంచంగా ఏమి మిగులుతలేవు, అప్పుకు పోతే ఎవరు నమ్ముతలేరు, ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, పోతే చెప్పులెత్తుకపోయే దొంగను చూసినారు చూస్తున్నారు, మిమ్మల్నే పెడతా, మల్లేసినే సీఎం చేస్తా, మీ చేతిలో మొత్తం పెడతా, నాకు 1 రూపాయి వద్దు, నేను ఇంటికి తీసుకోబోను, ఉన్నదే 1 బిడ్డ, మస్తుగా సంపాదించుకున్నా, నాకెందుకు, మీరే పంచుండి, సంక్షేమ పథకాలు ఏ చెప్తారో ఆపుండ్రి, మీరు ఎక్కడ తీసుకుంటారో తీసుకోండి అని మా ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను బెదిరించేటువంటి పాలన కొనసాగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 6 నెలల్లోనే నేను పిఆర్సీ ఇస్తా, 5 సంవత్సరాలకు ఒకసారి మా పేరు రివైజ్ అవుతుంది. అది పోతూ కేసీఆర్ గారు 5% మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిపోయిండు. ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చి శాతగానోడు పోయిండు. నేను వచ్చినాక ఏమిస్తా, పిఆర్సీ ఇస్తా 6 నెలల లోపల అన్నాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్ నుంచి దిగిపోయేటప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చే నాటికి 1 డిఏకి, ఎన్నికల కంటే ముందే 1 డిఏకి జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే ఆనాడు రైతు బంద్ ఆగిపోయింది, మా డిఏ ఆగిపోయింది. ఆగిపోయిన డిఏ మొన్న జూన్లో ఇచ్చిండు. ఆ జూన్లో మీటింగ్ పెట్టి జేఏసీ సంఘాలను పిలిచి 3 సార్లు మీటింగ్ పెట్టి 3 కమిటీలు వేసి ఊదరగొట్టే ఉపన్యాసాలు చెప్పి 2 డిఏలు ఇస్తా అని చెప్పి అంటారు చూడండి, పంచపాండవులు మంచం కొల్ల మాదిరిగా అని 4 ఏళ్ళు చూపెట్టాలి, చివరికి మిగిలిటి 3 అని చెప్పాలి, ఆఖరికి చూపించేది 2 చెప్పాలి, చివరికి వచ్చింది 1. అట్లా ఉంది మా డిఏల బతుకు. ఏమొచ్చిందయ్యా అంటే 5 డిఏలు గవర్నమెంట్ దగ్గర తాకట్టు పడ్డాయి. 1 డిఏను రిలీజ్ చేయించుకోగలిగినాం అంటే సాధించుకున్నట్టేం కాదు. ఇక జనాల నోట్ల మాట ఏంటంటే కానుక. దేని కానుక అంటారు? అనుకోకుండా మాకు వచ్చేది హక్కుగా వచ్చే డిఏ ఇది. మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా జీతభత్యాలు సవరించబడ్డ దాంట్లో భాగంగా 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇళ్ళకెళ్ళి ఇచ్చింది కాదు, జేబులకి వెళ్ళి ఇచ్చింది కాదు. ఆయన అంటున్నాడు నిన్న మీటింగ్లో, నా మీద 227 కోట్ల భారం పడింది అంటున్నాడు. నీ మీద కాదు నాయన, నీ ప్రభుత్వం మీద అని మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు జేబులో నుంచి కాదు 227 కోట్ల భారం పడేది, ఖజానా మీద 227 crores భారం అవుతుంది అని చెప్పడంలో అర్థం ఉంది. వీ కెన్ అండర్స్టాండ్. ఎట్ ద సేమ్ టైం 4 డిఏలు ఆగిపోయిన పరిస్థితి. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తుంది, దాంతో నిన్న అయిపోయి మళ్ళీ 5 అయిపోయాయి. ఎప్పుడు చూసిన 5 వచ్చేది మాత్రం 1.
దీనికి తీపి కబురని ఒక ఆయన, కానుక అని ఒక ఆయన, సంతోషంగా ఉందని ఒక ఆయన, జబ్బలు తెరుచుకుంటుందని ఒక ఆయన, అబ్బాయి మీకు బ్రవచ్చగా సార్ అని ఒక ఆయన. ఇది పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చిండంటే సింగరేణి కార్మికులతో మమ్మల్ని పోల్చి కంపేర్ చేసి మీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తున్నా అన్నాడు. అంటే ఏందో నాకు అర్థం కాలే. ఏమి ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్ జరిగితే ఆ టీచరు, ఆ ఎంప్లాయీ, ఆ పెన్షనర్ చచ్చిపోతే స్వర్గానికో నరకానికో చేరుకుంటే బతుకున్నప్పుడు రాని డిఏలు, బతుకున్నప్పుడు రాని రిటైర్మెంట్ బెనిఫిట్లు, బతుకున్నప్పుడు బాగుపడిన జీవితం, చచ్చిపోయినాక మాత్రం ₹1,00,00,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఇగో ఇది పరిస్థితి. మొన్న మీటింగ్లో మహిళలకు చెప్పినట్టు 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అన్నట్టు. ఎవరు చేసినమ్మా కోటీశ్వరుడు? ఎక్కడ కోటీశ్వరులు పాడైంది సార్, మా పెన్షనే వస్తలేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ పరిస్థితిలో ఇంత ఘోరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక మా రిటైర్డ్ వాళ్ళు అసెంబ్లీలో చెప్పిండు కదా, అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు? 2024 మార్చి నుంచి ఈ రోజు వరకు 20,505 మంది పదవీ విరమణ రిటైర్ అయ్యిండ్రు అని చెప్పారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు 13,772 కోట్లు మా గవర్నమెంట్ బాకీ పడ్డది ఇవ్వాలి అని చెప్పాడు. అంటే మీరు లెక్కేయండి, ఏప్రిల్ 2024 అంటే ఇవాళ వరకు 16 నెలలు అవుతుంది. 16 నెలలుగా పైసా చేతికి ఇవ్వకుండా వాళ్ళని అరిగోస పెట్టి కంటికి పుట్టేడు ఏడిపించి రిటైర్డ్ వాళ్ళ ఉసురు పోసుకుంటే ఈ ప్రభుత్వం ముందు పడుతుందండి, బాగుపడుతుందండి? అంటే ఒక డిఏ ఇచ్చిండో 4 డిఏలు ఆగొచ్చు కాక ఇవాళ కాకపోతే రేపు వస్తాయని అనుకుంటాం మేము. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి సరిగ్గా రెగ్యులర్గా వచ్చే జీతం సడన్గా తగ్గిపోయాయి. ₹1,00,000 జీతం వస్తుందంటే 30,000 పెన్షన్ అయిపోయాయి, 70,000 మాయమైపోయాయి. ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉండరు, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలి, పిల్లగాని చదివియాలి, విదేశాలకు పోతే పంపించాలి, ఏదైనా ఇందుకు ఇల్లు కొనుక్కుంటే లోనో గీలో ఈఎంఐ ఉంటే అది కట్టుకోవాలి, బాకీలు తీర్చుకోవాలి. నా పెన్షన్ వస్తుంది, నా రిటైర్మెంట్ పైసలు వస్తాయి, మళ్ళీ సార్ నాకు ఒక 10 లక్షలు అప్పు అంటే నా మీద నమ్మకం పోతే 10 లక్షలు సార్ ఇచ్చే. ఏమి సార్ పైసలు ఇవ్వకపోతే 2 నెలలే 3 నెలలే నెలకే ఇస్తా అంటే కదా అంటే, రేవంత్ రెడ్డి గారు నాకు సీఎం ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి, నాకు 70 లక్షలు రావాలి, అవి రావంగానే నీకు 10 లక్షలు ఇస్తా అని చెప్పిన. అరే సార్ మంచివాడే, నమ్మకం ఉన్నవాడే అని ఓసారి 2 సార్లు 3 సార్లు తిరిగిపోతుంది. ఆఖరికి ఏమంటే ఇక తిరిగి ఆశకు వచ్చి ఇక ఆయన ఇచ్చినట్టే ఉంది, నాకు అప్పు కట్టినట్టే ఉంది చక్కదను. నువ్వు ఆ రేవంత్ రెడ్డి గారు మీరు ఏట్ల పడి సావండి, నీ ఇంట్లో కూర్చుంటే పైసలు ఇస్తానని బయటికి పోతాను కూర్చుంటుంది. నీ బాధ తట్టుకోలేక నాకు గుండె ఆగిపోయి క్యాన్సర్ వచ్చే రోగాల బారిన పడుతుంది, హాస్పిటల్లో పడుతుంది. హాస్పిటల్కి పోతేనేమో కార్పొరేట్ హాస్పిటల్ ₹1,00,000 ఫీజు కట్టమండి. పేషెంట్ బయట ఉంటాడు, డబ్బులు కడితేనే వాడు అడ్మిట్ చేసుకుంటాడు. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటాడు. పోనీ హెల్త్ కార్డు అన్న పెట్టుకుందామంటే కార్డు లేకపోయా. నాకు తెలిసి నా ప్రాణాలు పోబట్టే ఇట్లా 42 మంది చనిపోయారండి. అంటే ఈ చరిత్రలో నాకు 65 సంవత్సరాల వయసు, అనేక ప్రభుత్వాలను చూసిన, అనేక ముఖ్యమంత్రులను చూసిన, రిటైర్డ్ వాళ్ళు అరిగోసపడి అలమటించి బాధపడి చనిపోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు. వ్యవసాయం కూలీలు చచ్చిపోయారు, వ్యవసాయదారులు చచ్చిపోయారు అప్పులపాలై, నేత కార్మికులు చచ్చిపోయారు అప్పులపాలై, విన్నాము చూసినాం. కానీ ఉద్యోగి రిటైర్డ్ అయిన వాళ్ళు చనిపోయినరు అనే పరిస్థితి ఎప్పుడు వినలే. 42 మందిని ఈ ప్రభుత్వమే డైరెక్ట్గా చంపేసింది, బాధ్యత ప్రభుత్వాన్ని అని అంటా ఉన్నాను నేను. కానీ మరి ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది? ఇంతకుముందుకు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వెంటనే తమ సొమ్ము అకౌంట్లో జమ అయ్యేది కదా, ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి, అలాంటి పరిస్థితులు రావట్లేదు? ఈ విధంగా ఎందుకు వాళ్ళ సొమ్ముని ఎంబడే ఆ ఉద్యోగికి ఇవ్వడం లేదు సార్? ఇప్పుడు ఏం లేదు, సింపుల్ అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే, నిన్న కూడా డిబేట్లో చూశాను నేను, ఒక ఆయన మాట్లాడుతుండే బీజేపీ పక్షాన, చాలా అప్పులపాలు అయిపోయింది రాష్ట్రం, ఖజానా ఖాళీ అయిపోయింది, పోయిన ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది, ఈ ప్రభుత్వానికి పాపం ఆర్థిక భారం అయింది అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాల్సిన మాట పాలకులు బీజేపీ అయినా మాట్లాడుతున్నాడు. సరే నేను అంటున్నా, కేంద్ర స్థాయిలో బీజేపీ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది? 375 లక్షల కోట్ల అప్పు ఉంది ఇలా భారతదేశానికి. సమాధానం చెప్పగలరా మీరు? ఊరికేనే పక్కల మీద పోయిన వాళ్ళ మీద నేను నెట్టేయడం కాదు. మీ బీజేపీ పార్లమెంటులో రఘునందన్ రావు గారు ఎంపీ గారు అడిగిన క్వశ్చన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఎంత అప్పు చేసింది అంటే 3,82,000 కోట్ల అప్పు చేసింది ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోని అఫీషియల్గా ఆన్సర్ వచ్చింది.
ఇది తెలియకుండా ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఒక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఒక ఆయన 8 లక్షల కోట్లు అప్పు అంటాడు. సరే అప్పు చేసి ఉండొచ్చు కాక ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్పిండండి ఎన్నికల్లో, ఇవన్నీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినావు కదా, మరి అన్ని లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా సాధ్యపడతాయి అనుకుని ఇచ్చినావు? నీ మేనిఫెస్టో కమిటీ ఏం చేసింది? ఏమనుకుని ప్రచారం చేశారు? అంటే మేము గెలవము, పరిపాలనకు రాము, మేము ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పెట్టేది లేదు, ఇవన్నీ ప్రకటిస్తే మమ్మల్ని చూసి అవతలోడు కూడా ప్రకటిస్తాడు, వాడు వచ్చినాక ఎగరాలి, మేము వచ్చేది ఉందా సచ్చేది ఉందని అబద్ధాలు చెప్పిండ్రా? ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అలవి కాని హామీలు ఇచ్చి, అలవి కాని గ్యారంటీలు ఇచ్చి, చేతులు ఎత్తేసి న్యాయంగా మాకు రావాల్సినవి మా చేతికి ఇవ్వకుండా, రిటైర్మెంట్ వాళ్ళకు రావాల్సినవి బెనిఫిట్స్ కావు, హక్కుగా రావాల్సిన లయబిలిటీస్, అంటే ప్రభుత్వం బాకీ పడ్డది, అవి వాళ్ళ సమయానికి హక్కుగా ఇవ్వాలి కదా. ఎవరిని ఆదుకున్నా ఆదుకోకపోయినా అసహాయులను, నిర్భాగ్యులను, ఏ ఆసరా లేని వాళ్ళని ఆదుకోవాలి. అలాంటి స్థితిలో పదవి విరమణ చెందిన వాళ్ళు ఉంటారు, అలాంటి రిటైర్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాపాడుతూనే కదా మరి మీకు మంచి పేరు వచ్చేది. ఉద్యమాలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, ముసలోళ్ళు ధర్నాలు ఉద్యమాలు చేస్తారని అయినా చేసిర్రు. పోలీసులు ఇడుగుంజే, పోలీసు వాళ్ళు అడుగుంజే. ముసలోళ్ళను, వృద్ధులను కూడా రిటైర్డ్ వాళ్ళని లాఠీలతో కొడతారా? నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలంటే వాళ్ళను లాఠీ చార్జ్ చేస్తారు, అమానుష కాండ కొనసాగిస్తారు. రిటైర్డ్ వాళ్ళ మీద పోలీసు లాఠీ చార్జ్ చేస్తారు. ఎక్కడ పద్ధతి అండి ఇది? అంటే అడిగితే పాపం, నాకు ఎందుకు ఇవ్వమంటే నేరం. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ఇచ్చిండు గ్రేట్ రేవంత్ దెన్ పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఏమిచ్చిండు? ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, ప్రజాస్వామ్యము పరిడవిల్లుతుంది, కేసులే ఉండయి, డిస్కషనే జరగదు, మీ మీద అసలు పోలీసు లాఠీ చార్జే ఉండదు, మీ మీద ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రయోగం ఉండదు అని చెప్పిండు. పత్రికా విలేకరులు బ్రహ్మాండంగా స్వేచ్ఛ ఉంటుంది మీకు అని చెప్పిండు. మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఏం చేసిండు, ఎన్ని రకాలుగా అవమానపరిచిండు, జర్నలిస్టులు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసిండు. పదోడొస్తాడు, మెడల్ ట్యాగ్ వేసుకుంటాడు, వాడొస్తాడు, వీడొస్తాడు, ఎవడో జర్నలిస్ట్ అని పేరు చెప్పుకోతాడు, శబ్బ మీద కొడితే దవడ మీద కొడితే వాడెవడో వెళ్తుంది అని మాట్లాడాడు. మీ జర్నలిస్ట్ కూడా చిచ్చు పెట్టాడు, 2 వర్గాలుగా డివైడ్ చేసాడు, అక్రిడేషన్లు 2 గ్రూపులు చేసిండు. ఈయన విభజించి పాలించు, ఇది పరిస్థితి, ఇది పాలన. అసలు ఏంది అసలు ఇంత ముందుకు 30,000 కోట్ల ఖజానా కావాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలంటే, ఇప్పుడు 25 కోట్ల మాత్రమే ఉంది, 25,000 కోట్లు అందుబాటులోకి వస్తుంది ఇన్కమ్, కానీ మిగతా సొమ్మును తీసుకురావడానికి కష్టమవుతుందని చెప్పుకొస్తుంది. సీఎం గారు చెప్పింది ఏంటంటే నెలకు 18,500 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది మనకు రాబడులు, అంతకు మించి మనకు రాబడి లేదు. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలు కావచ్చు, మీకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు, వేతనాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా సకాలానికి సభ్యంగా మీకు రావాలంటే దాదాపు 30,000 కోట్లు నెలకు ఖర్చు అవుతాయి. 30,000 కోట్లు మన దగ్గర లేవు, కనీసం 22,500 కోట్లు కావాలి, మరి ఇంకా 4,500 కోట్లు ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎన్ని తీసుకురావాలి అని ప్రశ్న మనల్ని వేస్తాడు. ప్రశ్న మనల్ని కాదు వేయాల్సింది, క్యాబినెట్లో మాట్లాడుకోవాలి, వాళ్ళ పార్టీలు ఇంటర్నల్ డిస్కషన్ చేసుకోవాలి. తెలంగాణను ఎట్లా లేపుదాం, అందాల పోటీలు 200 కోట్లు ఖర్చు పెడితే సంపద పెరుగుతుందా? మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లో 100 కోట్లు ఖర్చు పెడితే సంపద పెరుగుతుందా? సింగరేణి 10 కోట్లు తీసుకొని తగలబెడితే సంపద పెరుగుతుందా? నీ ఎంహెచ్ఆర్డి బిల్డింగ్లో ప్లే గ్రౌండ్ 5 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేసుకుంటే బాగుపడుతుందా? ఎక్కే విమానం, దిగే విమానం, మోసే సంచులు ఢిల్లీకి పోతే సంపద పెరుగుతుందా? ఎట్లా పెరుగుతుంది సంపద? గ్లోబల్ సమ్మిట్ పేరిట 300 కోట్లు తగలబెడితే సంపద పెరుగుతుందా? ప్రాక్టికల్గా ఆలోచన చేసి ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు, ఉద్యోగస్తులకి ప్రభుత్వం మీద విశ్వాసం కలిగిస్తే క్రమంగా ద్రవ్యోల్బణం నుంచి కోరుకొని మైనస్ ఖజానా నుంచి న్యూట్రల్ నుంచి ప్లస్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రావంగానే తెలంగాణ రాష్ట్రం ఒక బేకార్ రాష్ట్రం, విఫల రాష్ట్రంగా మాట్లాడే కదా ఈ ముఖ్యమంత్రి. నేను రావంగానే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, అరే లంకె బిందెలు ఏం లేవు కానీ ఒట్టి కుండలు ఉన్నాయని అన్నాడు. లంకె బిందెలకు ఎవరు వస్తారు? రాత్రిపూట వెతకడానికి వస్తారు, అట్లాంటి వాళ్ళు వస్తారు. అట్లాంటి వాళ్ళు ఎవరో మీకు తెలవాలి. ఒట్టి కుండలు లంకె బిందెలు ఏందండి? పరిపాలన బాగా నిధులు ఖర్చు పెడితే నువ్వు చేస్తావు, నేను చేస్తా పరిపాలన. ఒడిదొడుకులో రాష్ట్రంలో నీ పాలనా దక్షతతోని, నీ తెలివితోని, నీ అనుభవంతోని స్టెబిలైజ్ చేసి స్థిరీకరించి క్రమంగా మెట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పైకి ఎక్కిస్తే కదా నువ్వు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే ఉంటా, మళ్ళీ 5 ఏళ్ళు నేనే ఉంటా, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటావు కూడా. ఉండు, మాకేం కడుపు నొప్పి? అందరికీ అన్ని చేస్తే మేము వద్దనుకుంటే ఎందుకు అనుకుంటాం? అందరికీ అన్ని ముంచేస్తా, అన్ని ఎగ్గొడతా, మాయమాటలు చెప్పినా
అబద్ధాలు చెప్పినా, అందరినీ వంచినా, ఓటు వేయించుకున్నా అంటే ఒక్కసారి వేయించుకున్నావు, చచ్చిచ్చాడు, ఇంకా 3 ఏళ్ళు ఉంటావు. ఆ తర్వాత ఏమవుతుంది? ఏం జరగాలి? గదే జరుగుతుంది కదా. ప్రజలంతా తెలివిలో ఏం కాదు కదా. మోసం ఒకేసారి చేయగలుగుతావు, మళ్ళీ మళ్ళీ మోసం చేయలేవు. దెబ్బతిన్న వాళ్ళు ఆ దెబ్బను జట్ల కోలుకోవాలి ఆలోచన చేస్తారు. అలాంటి ఆలోచనలు ప్రజానీకం ముందు ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఉన్నారు. ఏరుకోరు తెచ్చుకున్న మొగుడట ఎగిరెగిరి తంతాడట. ఎందుకంటే నన్ను ఏరేరి కోరుకొని పెళ్లి చేసుకున్నావు కదా, నేను ఎన్ని దన్నా పడాలి, ఎన్ని కొట్టినా పడాలంటే పడిపడు నాడు పిల్లి కూడా పులి అవుతుంది. అలాంటి స్థితికి ప్రజలందరూ కూడా చేర్చబడ్డరు. ప్రజల తప్పు కాదు, ఉద్యోగుల తప్పు కాదు, ఉపాధ్యాయుల తప్పు కాదు, పెన్షనర్స్ తప్పు కాదు, నిరుద్యోగుల తప్పు కాదు. ఈ ప్రభుత్వం సకాలంలో సరైన విధానంగా పోకపోవడం వల్లనే ఈ దుష్పరిణామాలన్నింటినీ కూడా దారి పడతా ఉంది. సార్, ఒక క్వశ్చన్ ముఖ్యంగా చూసుకుంటే, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసింది? అసలు ఎందుకు సభలో ప్రశ్నించలేదు ప్రభుత్వాన్ని? ఇన్ని తప్పులు చేసుకుంటూ వస్తారు కదా ప్రభుత్వం, ఎందుకు ప్రశ్నించలేదంటావు? ఇట్లా హరీష్ రావుకి అప్పగించారు అసెంబ్లీ సమావేశం. కేసీఆర్ కూడా ఎన్నో ఇట్లా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడదా, ఇక ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. సడన్ గా మళ్ళా ఎప్పట్లాగానే మళ్ళీ సమాజాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాళ్ళం, విజన్ ఉన్న వాళ్ళం, ఆలోచన అంతో ఇంతో చేయగలిగే వాళ్ళం. తెలియదు ఏముంటుంది అక్కడ, విచిత్రం ఏముంది? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసారు యాంకర్గా, నేను మాట్లాడతాను, ఒక మైక్ పెట్టారు, నా మైక్ మీరు తీసేసారు, నేను చెప్పింది ఎవరికైనా నిలబడుతుందా? రికార్డ్ అవుతుందా? అసెంబ్లీలో స్పీకరే ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యా అన్నాక, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇయ్యా. నేను అడుగుతా ఉన్నా, ఏ ప్రభుత్వం ఎవరిదైనా, ప్రతిపక్షం ఎవరిదైనా, ప్రజల సమస్యలు, ప్రజల కష్టాలు, సబ్బండ వర్గాల సమస్యలను చెప్పడానికి, చర్చ చేయడానికి అది ఒక వేదిక, పవిత్రమైనటువంటి సభ అది. ఆ సభలో ప్రజలు నమ్మకం పెట్టి గెలిపించి మా సమస్యలను వినిపించండి అని సభకు పంపించిన తర్వాత నేను క్వశ్చన్ వేసిన, నేను మాట్లాడుతూ ఉన్నా, నాకు నచ్చలేదు, నేను మైక్ కట్ చేస్తాను, మైకే తీసేసినాక ప్రజలు నన్ను ఎందుకు గెలిపించారు, నేను హౌస్కి ఎందుకు వచ్చినా, నేను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నా, ఏం లాభం నేను ఇక్కడ ఉండడం వల్ల? ప్రజల సమస్యని చెప్పలేకపోతున్నా, చెబుతామంటే నా మైక్ కట్ చేస్తున్నావు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడు సభలు జరిగిన అదే పరిస్థితి, అదే పద్ధతి. కాబట్టి అసెంబ్లీలో ఒకప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు కాంగ్రెస్ నుంచి ఉండి, నేను ప్రిపేర్ అయ్యి రాలే, చదువుకొని రాలేదు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు ఏం అర్థం కాదని వెళ్ళిపోయాడు బైకాట్ చేసి. మొన్న కృష్ణా జలాల సమస్య పైన పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయ్యి వచ్చింది. ఏమడిగింది బీఆర్ఎస్? ఏమడిగిందండి? అన్ని గొంతమ్మ కోరికలే అవు కదా. చట్ట పరిధిలో, చట్టసభలో, అసెంబ్లీలో మీరు చెప్పేది చెప్పండి, చూపెట్టండి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే దాంట్లో అని అడిగారు. అది తప్ప? నేను చూపించిందే వేదం, నేను చూపిస్తే ప్రజలకు కనబడేదే నిజం అనుకోవాలి. నిజాలు మీరు చెప్పే అవకాశం ఉండదు ఇక్కడ, మీ పీపీటీ ఆస్కారం లేదు ఇక్కడ అని పర్మిషన్ ఇవ్వకపోతుంది. ఇప్పుడు నిజం నువ్వు చెప్పేది యథార్థమైనప్పుడు, నేను చెప్పేది అదే నిజమైనప్పుడు భయం ఎందుకండి? కూడా ఎందుకు? సమస్య అదే కదా. సమస్య ప్రజలు చూస్తారు, ఎక్కడ ఏముందో అర్థం చేసుకుంటారు కదా. సభ మొత్తం ఏకపక్షంగా జరిగిందంటారు. పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇలా నన్ను సభలో అనేక అవమానాల పాలు చేసిండ్రు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని ఏపీలో చంద్రబాబు నాయుడు గారు బైకాట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ స్థితికి ఇంకా దాదాపుగా రాబోతా ఉంది, ఆ స్థితికి ఇంకా చేరుకోలే. 39 మంది మంచి ప్రధాన ప్రతిపక్ష సంఖ్యాపరంగా బ్రహ్మాండ బలం ఉన్నటువంటి ప్రతిపక్షం అది. ఆ ప్రతిపక్షంలో గొంతులు నొక్కే దగ్గర, మైకులు కట్ చేసే దగ్గర ఎందుకు ఆ రకమైనటువంటి ఇప్పుడు అసెంబ్లీకి ఒక విధానం ఉంటుందండి. అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉంటాడు, శ్రీధరబాబు గారు ఉన్నారు, స్పీకర్ చైర్లో ఉన్నాడు. స్పీకర్ ఏం చేస్తున్నాడో తెలిసిన, అధికార పక్షం, ప్రతిపక్షాలు అన్నీ అతను ఎన్నికైన తర్వాత అందరి మద్దతుతోనే, అందరి హక్కులు రక్షించడం కోసమే, అందరూ సమస్యలను సభలో చెప్పుకునే వెసులుబాటు కల్పించడం కోసమే, సమన్యాయం చేయడం కోసమే స్పీకర్ బాధ్యత. నేను కాంగ్రెస్ నుంచి స్పీకర్ అయినా, నేను కాంగ్రెస్కే మైక్ ఇస్తా, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇయ్యా అని అంటేవి కదా.
అదే సభలో ఇదే రేవంత్ రెడ్డి గారు తిట్ల పురాణం అందుకొని, బూతుల పురాణం అందుకొని, అవహేళన మాటలు మాట్లాడితే, అబాసు పాలు చేసే మాటలు మాట్లాడితే ఏ ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి సభాపతిగా ముఖ్యమంత్రి గారిని సూచనో సలహానో ఆబ్జెక్షన్ చెప్పిన సందర్భం చూసినామా మనం 2 ఏళ్ల కాలంలో? ఇట్లా లేదండి. సభ అప్పుడు కూడా చూసినాం. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ చంద్రబాబు నాయుడు సీఎం, ప్రతిభా భారత స్పీకర్గా ఉంది. ఆమె ఇచ్చే అవకాశం ఇచ్చింది, మాట్లాడించింది, విన్నారు, సమాధానం చెప్పారు. ఏ రాష్ట్రంలో, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ లేదు ఈ పరిస్థితి. వింత ధోరణి ఇక్కడే ఉంది. కానీ పోనీ గడ్డం ప్రసాద్ గారి తప్ప, ఆయన వ్యక్తిగతమైన ఇష్టవాదంటే కాదు. ముఖ్యమంత్రి గారికి డైరెక్షన్, ముఖ్యమంత్రి గారు సభాపతికి డైరెక్షన్ ఇచ్చి, ఇది మన కాంగ్రెస్ సంబంధించిన స్పీకరు, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలనేది వెనక జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ వర్గాలు అధికార వర్గాలు మాత్రం ప్రతిపక్ష పార్టీ అనవసరంగా వాకౌట్ చేసి ఏదో ఒక వంకతోటి బయటపడ్డారు, తప్పించుకునే ప్రయత్నం చేసి వాళ్ళ తప్పులను బయటపడతాయనే ఉద్దేశంతో బయటకు వెళ్ళిపోయారు, సభను వాకౌట్ చేసి అని చెప్పుకొస్తారు. ఈ విధంగా ముఖ్యంగా కేసీఆర్ కూడా ప్రధానంగా ఎందుకు హాజరు కాలేకపోయారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోరిక మిగిలిపోయింది ఒకటి, ఈ కౌరవ సభ కేసీఆర్ గారిని ఏదో రకంగా రప్పించి హౌజ్లో కూర్చోబెట్టాలి, తిట్ట కూడా తిట్టాలి, మాట్లాడకూడదు మాట్లాడాలి, మా వాళ్ళు కాంగ్రెస్ లో నవ్వాలి, కేసీఆర్ గారు ఏడవాలి, ఈయన పైశాచిక ఆనందం పొందాలి. ఇది ఆయన కోరిక. ఆయన 10 జన్మలు ఎత్తినా ఆ కోరిక నెరవేరదు. ఇలాంటి వాళ్ళ చేతులు అబాస్పాలుగా అయ్యేటువంటి విజ్ఞత దృష్టి లేనటువంటి నాయకుడు కేసీఆర్ కాదు. మీ మర్యాదకి ఏం భంగం కలగదు అని అనుకున్న నాయకుడు హౌజ్లో రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ గారిని కలిసినటువంటి వీడియో ఎట్లా బయటకు వస్తుంది? బయటికి ఎట్లా వచ్చింది? ఛానల్స్లో ఎట్లా సబ్మిట్ రికార్డు కాదు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు చూపిస్తారు కదా సార్ మీడియాలో. అని చూపిస్తారు, కానీ సభ జరుగుతుండగానే వీడియో ఎట్లా బయటకు వచ్చింది? అంటే నేను ఇంత మంచిని అని ఒక లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి సభ అయిపోయిన మరుక్షణమే తిట్ల దండకం అందుకున్న పరిస్థితి కదా. అంటే నేనేమంటున్నా, భాష రోత భాష, తిట్లు సంబంధం లేని తిట్లు, దేవుళ్ళని ఇచ్చిపెట్టలే, మనుషులను ఇచ్చిపెట్టలే, కేసీఆర్ని ఇచ్చిపెట్టలే, ఉద్యోగులను ఇచ్చిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టలే. తిట్లు ఆయన సొంతం, ఆయనకు మాత్రమే చెల్లుబాటు అయినాయి. ప్రజలు కూడా బాధలు కలిగినప్పుడు ఎన్ని రకాల తిట్లు రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారో చూసినాము. అవన్నీ విన్న రేవంత్ రెడ్డి గారు ఎవరిని తిట్టాలి? నీ బోటోని నా బోటోని ప్రతిపక్ష నాయకులను మీద పడి అరవాలే కరవాలే. కాబట్టి పిచ్చి ముదిరితే అట్లే ఉంటుంది. ఓకే, గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక పెట్టుబడులు అది ఎంతవరకు ఒక వర్కౌట్ అవుతుంది అంటారు? నిజంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అసలు? రాష్ట్రమే అప్పుల్లో ఉన్నప్పుడు, రాష్ట్రమే ఆర్థికంగా బాగలేనప్పుడు 300కు పై చిలకగా కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ పేరుతో నేను ఒకరోజు ఏదో ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు చూడండి, ఆ మాదిరిగా నువ్వు అది చేసి లేనిది ఏదో క్రియేట్ చేయబోతే ఉన్న బండారం అంతా బయటకు వచ్చింది. అక్కడ తెల్లారి ఎక్స్పో, హైటెక్స్ కాడ ఎక్స్పో ఉండే, నీ ఎక్స్పో వద్దు, నీ ఎగ్జిబిషన్ వద్దు, నీ ఒప్పందాలు వద్దు, నీ అగ్రిమెంట్ వద్దని పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయిన పరిస్థితి. అందాల పోటీలు పెడితే అందులో వచ్చిన ఆమెను సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తే చెప్పుకోలేక ఇంత దుర్మార్గంగా ఉంది ఈ రాష్ట్రం అని ఇంగ్లాండ్ పడదాకా పోయింది. మెస్సీ దగ్గర 6,500 కోట్లకి లెగ్గు ఎడమకాలు ఇన్సిడెంట్స్ చేసి ఆయనను పిలిపించుకున్నారు. ఆయన వచ్చిండా కానీ మొత్తం మీద 100 కోట్లు ఖర్చు అయిపోయినాయి. వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. గ్లోబల్ సమ్మిట్ వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అందాల పోటీలో వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అంటే ఈ దుబారా ఖర్చులు తగ్గించుకొని పరిమితంగా పొదుపుగా పరిపాలన చేస్తే సంపదను సృష్టించాలి. విజన్ ఉన్న నాయకుడు సంపదను సృష్టిస్తాడు, క్రియేట్ చేస్తాడు. ఆ పెంచిన సంపదను నీ హామీల మేరకు, నీ గ్యారంటీల మేరకు పంచాలి. సంపద పెంచేది లేదు, ఖర్చు పెడితే అడ్డగోలుగా దుబారా చేస్తా అంటే ఎక్కడ ఉంటాయి డబ్బులు? ఇది పరిపాలన దౌర్భాగ్యం. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందంటారా? ఎప్పుడైనా మా రిటైర్డ్ వాళ్ళకు మాత్రం పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. 5 డిఏలు హక్కుగా రావాల్సింది, ఒక డిఓ వచ్చింది, 5 డిఏలు తాకట్టు పడ్డాయి. మా పిఆర్సీ మాకు ఇవ్వాల్సిందే. డబ్బులు లేవు, నన్ను గోసుక తింటారా అంటే నిన్ను గోసుక తింటే రూపాయి రాదు.
నీ చర్మం అంతా ఇప్పుడు ఎంత విషం, బాడీలో ఎంత విషం ఉందో అని అందరిని అంటాడు కదా. ఒక మనిషి మాంసం తినే మనిషిలో ఉంటామండి. మనం రాక్షసులమా, దయ్యాలమా, భూతాలమా? ఆయన్ని కోసుకొని మనం ఎందుకు తింటామండి? రేవంత్ రెడ్డి గారు చల్లగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి, ఇట్లా అందరిని ఇంకా తిట్టాలి, ఇట్లా అందరిని ఇంకా శపించాలి, దేవతలను తిట్టాలి, అందరిని తిట్టాలి. ఆయన మాత్రం వాళ్ళ అలవి గారి సంపద జమ చేసుకోవాలి. ఈ చివరికి ఆయన కోరిక ఏముందని నెరవేర్చుకోవాలి. మనకి ఎన్ని కష్టాలు నష్టాలు కలిగినా రేవంత్ రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటామే తప్ప మనం నాశనం కావాలని కోరుకునే మెంటాలిటీస్ మనకి కావు. కాబట్టి మా పిఆర్సీ మాకు ఇవ్వాలి, మా డిఎల్ మాకు ఇవ్వాలి, హక్కుగా రావాల్సిన దాన్ని ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టుకోము వదిలిపెట్టుకోము. ఓకే సార్, ఇక ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయో, ఒక డిఏను మొదటగా ఇప్పుడు విడుదల చేస్తున్న సందర్భంగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరగలేదంటూ చెప్పుకొస్తారు మన స్టేట్ టీచర్స్ యూనియన్ ఎక్స్ ప్రెసిడెంట్ భుజంగరావు సార్ గారు. ఇవి మన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ సార్.